ఈ వ్యాపారాన్ని మోసంలో చూడడం మొదలుపెట్టారు. కొనుక్కునేవాడికి ఉండాలి. మార్కెట్లో ఆర్య పచ్చళ్ళని కొంతమంది అయితే 1900 కూడా పచ్చడి అమ్మేస్తున్నారు. ఈ రోజు మా ఇంటి దాకా వచ్చింది, రేపు అన్న రోజు మీ ఇంటి దాకా కూడా వస్తుంది. అది హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైఫ్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈ మధ్య రీసెంట్ గా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తోచింది మాట్లాడేస్తూ వీడియోలు చేసేస్తున్నారు. దేని మీద? పచ్చళ్ళ బిజినెస్ మీద. అందులో కరెక్ట్ పాయింట్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఏదో వ్యూస్ కోసం ఏదో సొల్లు చెప్పేశాం కదా అన్నోళ్ళు ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించిన ప్రతి దానికి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే ఒకటి చేసేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తారు. ప్రతి ఒక్కరు మన ఇళ్లలో మన నాన్న, మన చిన్నాన్న, మన తాతల దగ్గర నుంచి ఎవరో ఒకరు ఏదో వ్యాపారం చేస్తారు. మేము కూడా పచ్చళ్ళు అనే వ్యాపారం చేస్తున్నాం. కానీ కొంతమంది చేసే పనుల వల్ల ఈ వ్యాపారాన్ని మోసంలో చూడడం మొదలుపెట్టారు. కొంతమంది చేసే పనుల వల్ల నేను నొక్కి చెప్తున్నా. అయితే ఈరోజు ఎవరు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ని రోడ్డు మీద తీసుకురావాలనుకోరు. అంటే ఆ యొక్క లోపల ఆ లాభ నష్టాలు, ఆ ఖర్చులు, ఆ బిజినెస్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు నేను నా బిజినెస్కి సంబంధించిన ప్రతి ఖర్చు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం మీ ముందు పెడతాను. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఫుడ్ బిజినెస్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫుడ్ లైసెన్స్. ఆ FISSI నెంబర్ ఏదైతే ఉందో అది ఉందా అనేది వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు అది ఉంది. అది తీసుకునే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఫుడ్ బ్లాగింగ్ ఇండస్ట్రీలో ఉన్నానే, నాకు తెలియదా ఏ పర్మిషన్ కావాలి, ఏ లైసెన్స్ కావాలి వ్యాపారం స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి నేను ఈ బిజినెస్ మీ ముందుకు తీసుకొచ్చి సుమారు 4 నెలలు అవుద్ది. ఏది ఈ బిజినెస్ నాది అని మీకు చెప్పడానికి. బట్ ఈ బిజినెస్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో నేను 7-8 మంత్స్ నేను మీ మీద పంపించాను, పచ్చళ్ళు వీడియోలు చేయించాను. మీరు అందరూ తిన్నారు. తిన్న తర్వాత బాగుంది అని 99.9% బాగుందని చెప్తే ఓకే బాగుంది, జనాలు ఇష్టపడుతున్నారు, ఇప్పుడు నాది అని చెప్పేద్దాం అని చెప్పేసి నాది అని చెప్పాను. ఎందుకంటే యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్ నేను అనేవాడిని టేస్టీ అయిన పచ్చడి మీకు ఇవ్వలేకపోతే ఫుడ్ అందులో ఇంకా యూజ్లెస్ అది నేను పెట్టి. అందుకనే నాది అనేది టేస్ట్గా ఉండాలి. నాది నాకు నచ్చేస్తుంది, మీకు నచ్చాలంటే మీరు తినాలి. స్టార్టింగే నాది అని చెప్పేసి మీరు తిన్న తర్వాత మీకు నచ్చకపోతే నాకు అది బ్యాడ్ ఇంపాక్ట్ కదా. అయితే అలాగే చేశాను, అందరికీ నచ్చింది, నాది అని చెప్పాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. మంచి ఆర్డర్లు. ఇప్పటికి కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పచ్చళ్ళు అంటే ఒరే మన టైగర్ మాయగడ పచ్చళ్ళు ఉన్నాయి కదా అనే వస్తున్నాయి, అందరికీ గుర్తు వస్తున్నాయి. ఆర్డర్లు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇకపోతే మన దగ్గర వచ్చేసరికి చికెన్, ఫస్ట్ ఒక పచ్చడి గురించే మాట్లాడుతున్నాను నేను. చికెన్ బోన్లెస్ పచ్చడి 1100 చిల్లర పడుతుంది. ఏది? టైగర్ వైటీ అనే కూపన్ కోడ్ వాడితే వెబ్సైట్లో చూపించడానికి 1299 ఎంతో చూపిస్తుంది. 10% డిస్కౌంట్ పెడతాను నేను, టైగర్ 10 అని కూపన్ కోడ్ వాడితే. అప్పుడు మీకు 1100 చిల్లరకు వస్తుంది. ఇప్పుడు నాకు అయిన ఖర్చు మీ కళ్ళ ముందు మేము పెడుతున్నాను చూడండి. నాకు చికెన్ ఖర్చు వచ్చేసరికి 320 రూపాయలు పడుతుంది. అరే అదేంట్రా మా ఇంటి దగ్గర 250 రూపాయలు ఉంది కదరా మాయా అని చెప్పేసి ఇప్పుడు వచ్చి ఒక కామెంట్ పెడతాను. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 320 ఉంది కదా అని చెప్పేసి నేను రేటు పెంచేసి రేపొద్దున అది 150 రూపాయలు ఉందని చెప్పి తగ్గించేసి మళ్ళీ ఏదో ఒక రోజు ఇప్పుడు మొన్న బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇప్పుడు చికెన్ చాలా మంది తింటున్నారు, ఇప్పుడు రేటు పెరిగిపోయింది, 450 రూపాయలు కూడా అయిపోద్ది బోన్లెస్. అరే చికెన్ రేట్ 450 రూపాయలు పెరిగింది, అందుకే నేను 100-150 రూపాయలు పెంచేసానని చెప్తే ముఖం మీద ఓస్తారు మీరే మళ్ళీ. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక టర్మ్లో నాకు లాభం రావచ్చు, ఒక టర్మ్లో రేటు ఎక్కువ ఉన్నప్పుడు నాకు నష్టం రావచ్చు. అయినా సరే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు చేసే పని ఒక సెట్ అండ్ రేట్ ఫిక్స్ చేసి పెట్టడం. నేను గర్వంగా చెప్పుకుంటాను, మార్కెట్లో అందరికన్నా నా దగ్గరే తక్కువ రేటు అని చెప్పేసి. 320 రూపాయల దానికి కారం వాడతాం. కారం 60 రూపాయల పైనే కారం పడుతుంది. ఏదో అల్లాటప్ప కారం మార్కెట్లో దొరికే ఏదో పేరున్న కారం తీసుకొచ్చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఇష్టం వచ్చినట్టు మిరపకాయలు వేసేసి ఎలా పడితే అలా ఆడేసిన కారం వాడం. మా సొంత కారం వాడతాం. మిరపకాయలు కొనుక్కుని తెచ్చుకుని మేమే దగ్గరుండి ఆడించి వాడతాం. అది 60 రూపాయల నుంచి 80 రూపాయలు అవుద్ది. దాని తర్వాత ఆయిల్, నేను వాడే ఆయిల్ కర్నూలు ఆయిల్. చాలామంది మొన్న నేను కర్నూలు ఆయిల్ వాడుతున్నాను రా అని చెప్తే కింద ఒకడు అదేంటి సన్ఫ్లవర్ ఆయిల్ కదా, సన్ఫ్లవర్ కదా ఫ్రీడమ్ ఆయిల్ కదా చాలా బెస్ట్ అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఫ్రీడమ్ ఆయిల్ కాస్ట్ వచ్చేసరికి 168 రూపాయలు. మేము వాడే కర్నూలు వచ్చేసరికి 175 రూపాయలు. రేట్ ఎక్కువైనా సరే ఎలాంటివి పడితే అలాంటి వాడేచ్చు మయా. నేను వీడియోలో చూపించి నేను వీడియోలో బెస్ట్ ఆయిల్ వాడతానని చెప్పేసి నార్మల్గా కూడా అదే ఆయిల్ వాడేచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని డబ్బాలు ఉన్నాయో చూడండి. ఈ డబ్బాలన్నీ కూడా మనం ప్రతి పచ్చడి ఇదే వాడుతున్నాం కాబట్టి ఇది ఇంకా మా వాళ్ళు అమ్మేసుకున్న డబ్బాలు, అది ఒంటరిగా డబ్బాలు కొనుక్కునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఉన్నాయి వరకు వీడియో తీసాం. నెక్స్ట్ మసాలాలు ఆ రేటు బట్టి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. 80 రూపాయల నుంచి పెరగచ్చు, 80 రూపాయల కన్నా తగ్గచ్చు.
దాని తర్వాత ఇప్పుడు ఎవరెవరు అంటున్నారు మాయా పలానా ఆ, పేర్లు చెప్పకూడదు, నేను కొంచెం సర్కాస్టిక్గా చెప్తాను, మీకు అది అర్థమైపోద్ది. మార్కెట్లో ఆర్యా పచ్చళ్ళని ఇంకో పచ్చళ్ళని ఉన్నాయి, ఇంతకీ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేస్తే చెప్తున్నారు, ఇష్టపడినట్టు కామెంట్, ఇంతకీ ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. చెప్తున్నాను వినండి, 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయలు బయట 20 రూపాయల నుంచి 30 రూపాయలు పడుతుంది. వాళ్ళు ఇంత బల్క్ పచ్చళ్ళు పెడతారు, ఇన్నాటిలో నిమ్మకాయ వాడాలంటే వాళ్ళ తరం కాదు. అందుకే ఏం చేస్తారు తెలుసా, 99.9% చెప్తున్నాను, అందులో నిమ్మ ఉప్పు అనేది కలిపేస్తారు. కానీ మార్కెట్లో నిమ్మకాయ రేటు ఎంత ఉన్నా సరే మేము ఆ నిమ్మకాయే వాడతాం, ఆ నిమ్మకాయే కలుపుతాం, అదే మంచి ఆర్గానిక్ టేస్ట్ ఇస్తుందని చెప్పేసి అదే వాడతాం. అది రేటు ఒకసారి 40 రూపాయలు అవుద్ది, ఒకసారి 60 రూపాయలు అవుద్ది. నెక్స్ట్ లేబర్ కష్టం, ఎంత కష్టపడతారంటే గొడ్లా కష్టపడతారు. ఆ కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా మాయా అని చెప్పేసి అంటే కరెక్ట్ 100%. ఆ లేబర్కు 100 రూపాయలు తీస్తున్నాను, ఇది అన్ని కేజీ లెక్కలేస్తున్నాను మీకు నేను, 100 రూపాయలు. నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చి 40 రూపాయలు అవుద్ది. ఇది ఒక కవర్లో పచ్చడి వేస్తాం, ఇంకో కవర్లో మళ్ళీ దానికి ఇంకోటి వేస్తాం, లీక్ అవ్వకుండా దానిపైన ఇంకోటి వేస్తాం, మళ్ళీ దానిపైన స్టిక్కర్ అంటిస్తాం, మళ్ళీ ఏం పచ్చడి స్టిక్కర్ అంటిస్తాం. వ్యాపారస్తుడు ఇవన్నీ లెక్కలు వేసుకుంటాడు. మీకు చూసినప్పుడు చాలా సింపుల్గానే అనిపిస్తే స్టిక్కర్ తీసి పక్కన వేసేస్తారు, కానీ దాని వెనక ప్రతి రూపాయి ఉంటుంది. FISSI తర్వాత మ్యానుఫ్యాక్చర్ డేట్ ప్రతి దాని మీద అంటిస్తాం మేము. ఎంత స్టిక్కర్ వేస్తాం, అక్కడ స్టిక్కర్ మీద ఉంటుంది FISSI నెంబర్ ఉంటుంది, ఎన్ని రోజులు వాడచ్చు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఎన్ని రోజుల వరకు షెల్ఫ్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. అదొక రేటు. ఇవన్నీ కలుపుకుని 40 రూపాయల నుంచి 80 రూపాయలు అవుతాయి, లేదా 60 రూపాయలు అవుతాయి. మార్కెట్ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతాయి ఇందులో కూడా. నెక్స్ట్ డెలివరీ ఛార్జ్ వచ్చేసరికి 100 నుంచి 120 రూపాయలు అవుద్ది, బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు నార్త్కి పంపిస్తే ఒక రేటు, సౌత్కి పంపిస్తే ఒక రేటు, అది మనం సర్టెన్ చెప్పలేం కాబట్టి ఓవరాల్గా 100 రూపాయలు వేస్తాం. ఇవి పక్కన పెడితే GST, ప్రతి పచ్చడి మీద GST కడతాం. ఇది పక్కన పెడితే పేమెంట్ గేట్వే 2% కడతాం. 1000 రూపాయలు కొంటే 20 రూపాయలు. నెక్స్ట్ మేము వెబ్సైట్ వాడతాం కదా, మేము వాడేది షాపిఫై వెబ్సైట్, మళ్ళీ అందులో 2% కట్టాలి, ఇంకో 20 రూపాయలు కట్టాలి. ఇవన్నీ బేస్ చేసుకుని మాకు అయ్యే ఖర్చు 1050 రూపాయల నుంచి 1100 అవుద్ది. మళ్ళీ నేను అందరిలాగా మీ దగ్గర నేను ఎక్స్ట్రా GST వేయట్లేదే, ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ వేయట్లేదే, మొత్తం అంతా కూడా మా లాభంలో ఇన్క్లూడ్ అయ్యి. ఒరే మీకు తెలుసు నా డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి నేను ఎంత ఖర్చు పెడతానో తెలుస్తుంది మీకు డైలీ. నాకు ఒకటే, నేను పచ్చల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి, నాకంటూ ఒక నెక్స్ట్ టైం సేఫ్టీ ఉండాలని ఆలోచించి నేను ఒక రెస్టారెంట్ పెట్టచ్చు. ఒక భీమవరం మా ఊరు కాబట్టి భీమవరంలో రెస్టారెంట్ పెట్టాను అనుకోండి, భీమవరం చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. కానీ నా సబ్స్క్రైబర్లు తెలంగాణలో ఉంటారు, ఇంకో చోట ఉంటారు, ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, ఇండియా చుట్టుపక్కల మొత్తం ఉంటారు. మయా నీ రెస్టారెంట్కి అక్కడ దాకా వచ్చి నేను టేస్ట్ చేయలేకపోతున్నానని చెప్పేసి అంటారు. అందుకనే నేను నా చుట్టుపక్కల మా ఊర్లో ఫేమస్ ఏది బాగుంటుందో అని ఆలోచించి మేము డిసైడ్ అయ్యింది పల్లెటూరు పచ్చళ్ళు. ఈ పచ్చళ్ళు తిన్న వాళ్ళల్లో చాలా మంది బాగుందంటారు. ఇంకోటి మనం చేసేది హోమ్ మేడ్ ఫుడ్స్ కాబట్టి అప్పుడు స్టిక్కర్ మనం ఓన్లీ ఇప్పుడు ఏం స్టిక్కర్ అంటిస్తున్నాం, FISSI అంటిస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అంటిస్తున్నాం, ఎన్ని రోజుల వరకు వాడుతున్నది అంటిస్తున్నాం. ఇంగ్రీడియంట్స్ దాంట్లో రావట్లేదు, ఎందుకంటే వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి, మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చూస్తారు కాబట్టి అని చెప్పేసి రాయట్లేదు. నేను మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, అవి కూడా రాయండి. మళ్ళీ ఇప్పుడు మాకు ఖర్చు పెరుగుద్ది, మళ్ళీ ఇంకో 5 రూపాయలు 6 రూపాయలు పెరుగుద్ది. నేను లాభానికే చెయ్యాలనుకుంటే మార్కెట్లో అందరికన్నా సరే 1200, 1300, 1400, కొంతమంది అయితే 1900 కూడా పచ్చడి అమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూసే కదా ఇది వ్యాపారం కాదు మోసం అని చెప్పేసి అందరి మీద ముద్ర పడిపోతుంది. అది ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరిని మనం అనడానికి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో డెలివరీ ఛార్జెస్ 350 రూపాయలు వేసేస్తున్నారు, నెక్స్ట్ GST వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు అంటే వాళ్ళ టైప్ ఆఫ్ బిజినెస్ అది. అలా బిజినెస్ కొనుక్కునేవాడికి ఉండాలి. కింద కామెంట్లు పెడతారు, ఇంత కష్టం ఎందుకు, పచ్చడి చేసుకుంటే పోద్ది కదండి. 100% చాలా మంచి ఉత్తమమైన పద్ధతి. పచ్చళ్ళు ఇంట్లో చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అది చేయడం రాలేనోళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, అరే మంచి పచ్చడి తినాలనుకునే వాళ్ళు మా దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. అయితే వీడియోలు చేస్తున్నారు, తప్పులేదు. నా ఫుడ్ తినండి, నా పచ్చడి తినండి, నా స్వీట్స్ తినండి, నా హాట్స్ తినండి, నా పొడులు తినండి, నా వడియాలు తినండి, మా అన్నీ తిని బాగాలేదని చెప్పేసి వీడియో చేయండి. టైగర్ మైగడ్ది బాగుండి నీకు నచ్చకపోతే బాగాలేదని వీడియో చేయండి, నేను చూస్తాను, మా స్టాఫ్ చూస్తారు. ఓకే బాగాలేదు అంటున్నారు, కారం ఎక్కువైంది అంటున్నారు, తక్కువైంది అంటున్నారు, మసాలా ఘాట్ ఎక్కువైంది అంటున్నారు, లేకపోతే ఫ్లేవర్ లేదంటున్నారు అని చెప్పేసి మార్చుకుంటారు. అంతే కానీ ఒకడి వ్యాపారాన్ని నాశనం చేద్దాం, ఒకడు ఎదుగుతుంటే చూడలేం, మనం తగ్గిద్దాం అనుకుని చేస్తే మాత్రం ఈరోజు మా ఇంటి దాకా వచ్చింది, రేపటి రోజు మీ ఇంటి దాకా కూడా వస్తుంది. అది కొంతమంది ఏమనుకుంటారంటే మార్కెట్లో 350 రూపాయలు పచ్చడి ఉంది, తీసుకొచ్చి కొనేసుకుంటే 350 రూపాయలకి అయిపోద్ది కదా అనుకుంటున్నారు. ఒరే బాబు నీకు దాని మీద నాలెడ్జ్ లేదు. నువ్వు కేజీ పచ్చడి తీసుకొచ్చి దాన్ని ఉడకపెడితే 1/2 కేజీ అవుద్ది, దాన్ని వేపితే ఇంకో 100 గ్రాములు తగ్గిపోద్ది. దాంట్లో మళ్ళీ నువ్వు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు ఇవన్నీ, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రాయలేదేంటి,
మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి ఉంటుంది కాస్ట్. నేను పచ్చడి వ్యాపారం మొదలు పెట్టే ముందు నాకంటూ ఒక సేఫ్టీ ఉండాలి. ఎవరైతే మా చుట్టాల్లో ఎవరైతే ఉద్యోగం లేదో వాళ్ళకంటూ పని ఇవ్వాలి. రేపటి రోజు నా యూట్యూబ్ ఛానల్ ఎలాగైనా ఉండనివ్వండి, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎలాగైనా ఉండనివ్వండి, నేను వెళ్ళి బతకగలిగేలాగా ఉండాలని చెప్పేసి అది పెట్టుకున్నాం మేము. దాని మీద ఇప్పుడు దాకా నేను ₹1 తినలేదు నేను దాని మీద, తెలుసా మీకు. కానీ ఎవడు జెన్యూన్గా ఉన్నాడు, ఎవడు కరెక్ట్గా ఉన్నాడు, ఎవడి దగ్గర టేస్ట్ ఉంది, ఎవడు తక్కువ రేటుకి ఇస్తున్నారు. అరే ఇప్పుడు నేను ఈ రేట్లన్నీ చెప్పాను చూసారా, ప్రతి ఒక్కరికి ఇదే రేటు పడుతుంది. పచ్చళ్ళ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఇదే రేటు పడుతుంది. ఇదేమి బట్టల వ్యాపారం కాదు. ఇంత జిఎస్ఎం ఉంటే ఇంత రేటు, ఇంత జిఎస్ఎం ఉంటే ఇంత రేటు, ఇంత జిఎస్ఎం ఉంటే ఇంత రేటు అని చెప్పేసి ఎవరి దగ్గరైనా చికెన్ షాప్లో అదే రేటు, కారం అదే రేటు, ఇది మసాలాలు అదే రేటు, కొంచెం ₹50-100 తేడా వస్తుంది. కానీ అక్కడ ఆ దగ్గర ₹1100 ఇచ్చే పచ్చడి అక్కడ 2200 ఇస్తున్నారు. వేరే చోట నాకు పేరు ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం, ఇప్పుడు నాకు అనవసరం అదంతా. అందరినీ కలిపి అన్నారు చూసారా వీడియోలో, పచ్చళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు అందరూ అని చెప్పేసి అక్కడ నేను ట్రిగర్ అయ్యాను. చాలా మంది వీడియోలు చూశాను, దగ్గర 7, 8, 9, 10 మంది దాకా వీడియోలు చూశాను. పాయింట్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మౌలిమాయి లాంటి వాళ్ళు పాయింట్ కరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చూసు కోసం ఇష్టం వచ్చినట్టు మూతి వంకరగా పెట్టేసి కూర్చుని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వీడియో చేసినప్పుడు ఏ పచ్చళ్ళ వ్యాపారస్తుడైనా రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అవ్వలేదు నాకు తెలియదు. నాకు దమ్ముంది, నేను చేసే వ్యాపారంలో నిజాయితీ ఉంది, నేను లాభం కోసం కాదు మంచి పేరు కోసం వ్యాపారం చేస్తున్నాను అన్న నమ్మకం నా దగ్గర ఉంది. కాబట్టి నేను మీ అందరికి వచ్చి కొల్లా నా వ్యాపారాన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టా. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు కింద, నాకు అనవసరం. కామెంట్ పెట్టే ప్రతి ఒక్కడు కూడా మా దగ్గర ఎవడు పర్చేస్ చేసేవాడు ఉన్నాడు. అందులో కామెంట్లు బ్యాచ్ లుక్కునేవాడు సైలెంట్గా ఆర్డర్ పెట్టుకుంటాడు, బాగుంటే మళ్ళీ ఆర్డర్ పెడతాడు, బాగోపోతే అక్కడితో డ్రాప్ అయిపోతాడు. ప్రౌడ్గా చెప్తున్నాం, ఇప్పుడు దాకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు రిపీటెడ్ ఆర్డర్లే వచ్చినాయి మా దగ్గర. ఎందుకు? టేస్ట్ ఇస్తున్నాం, క్వాలిటీ ఇస్తున్నాం, దాంతోపాటు బడ్జెట్లో ఇస్తున్నాం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నా పచ్చడి 100 మంది తింటే 100 మందికి నచ్చేసింది అని నేను ఎప్పటికీ చెప్పను. నాకు నచ్చింది మా తమ్ముడి గారికి నచ్చదు ఒకసారి, అలాంటిది అందరికీ నచ్చుతుంది అయితే నేను చెప్పను. కానీ తిన్న వాళ్ళల్లో 99%, 90%, 80% అందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళే. ఆ కొంతమంది కూడా కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది మాయా, లేకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంది మాయా అన్నవాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఇళ్లలో కారం తక్కువ తింటారు, వాళ్ళ ఇళ్లలో సాల్ట్ తక్కువ తింటారు, మనకి ఎలా వచ్చింది. అది కూడా కొంతమంది కింద మనం ఆర్డర్ తీసుకునేటప్పుడే ఎనీ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్లో నాకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి, లేకపోతే నాకు సాల్ట్ తక్కువ కావాలి, బీపీ పేషెంట్లు ఉన్నానని చెప్తే దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ చేస్తాను. నేను వ్యాపారం ఎలా చేస్తున్నానని చెప్పి నాకు తెలుసు, నన్ను జెన్యూన్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఈ టైగర్ మాయగాడు ఎలాంటోడు, అటు డబ్బులకి ఆశపడేవాడా అంతెందుకు. అందరి రేట్లు పలానా పచ్చడి పలానా మన పల్లెటూరు పచ్చడి ఇంకో పచ్చడి రేట్లన్నీ వేసి ఆ క్వాలిటీ చూసి అన్నీ చూస్తే అర్థమైపోద్ది ఎవరిది ఏంటి, ఎవరి కథ ఏంటి, ఎవరి రేట్ ఏంటి, ఎవరి క్వాలిటీ ఏంటి అనేది. టేస్ట్ చూడండి, నచ్చకపోతే వీడియో చేయండి. అసలు నేను ఇంకా చాలా అప్రిషియేట్ చేస్తాను. టేస్ట్ చూసి బాగాలేదని చెప్పండి. కానీ టైగర్ మాయగాడు దగ్గర పచ్చళ్ళ రేట్లని కానీ ₹350 మొన్న ఎవడో అంటున్నాడు రా బాబు ₹350 పచ్చడి అయిపోద్దని చెప్పి. నాకు పంపరా, ఒక 10 కేజీలు 20 కేజీలు టన్ను పంపు, ₹350. నేను ₹400 నేను ప్యాకింగ్ ఛార్జు డెలివరీ ఛార్జ్ చేసుకుని ₹450 ₹500 అమ్ముకుంటా నువ్వు పంపిస్తే. ఏం చేసేది వ్యాపారం. వ్యాపారాన్ని మీరు మోసం కింద ఆలోచిస్తే అలాగే కనిపిస్తుంది. అందుకనే మీకు తెలియాలనే చికెన్ పచ్చడి మొత్తం తీసుకొచ్చి పెట్టా. ప్రతి పచ్చడి గురించి నేను ఇప్పుడు చెప్పలేను ఎంత అవుతుందని చెప్పేసి. మళ్ళీ నాకు వెబ్సైట్ చేయించడానికి ₹150,000 అయింది. మళ్ళీ మేము రెంట్ కడతాం, కరెంటు బిల్లులు కడతాం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోతే నా కేజీ మీద ₹50 ₹100 మిగలవు. ₹50 ₹100 అంటే చీరల కొట్లో చీర అమ్మేవాడికి 500 లాభం లేదు, ఆడు చీర అమ్ముకోడు. అలాంటిది మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత జనాలను పెట్టి ఇన్ని ఎంప్లాయీలు పెట్టి ఇంత చేస్తుంటే ₹50-100 కోసం లాభం గురించి ఆలోచించే వ్యక్తిని నేను. మోసం చేయగలిగిన అంటే నేను నా మాటలతో 100 అబద్ధాలు చెప్పి నేను చేయగలను, మోసం ఈజీగా నమ్మించగలను. కానీ నాకు ఆ బుద్ధి లేదు. స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఇంకా ఎవరన్నా చూడకపోతే మన ఓపెనింగ్ వీడియో ఏదైతే మనం అనౌన్స్మెంట్ వీడియో ఉంటుందో ఒక్కసారి చూడండి. కొల్లం మొత్తం చూపించి చెప్పాను అందులో ఎలా ప్యాకింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది. దాని తర్వాత చాలా చేంజెస్ జరిగినాయి. ఇంట్లో చాలా ఖర్చు పెట్టి చాలా దానికి తగ్గట్టు చేయించాం, టేబుల్స్ చేయించాం, కొత్త పొయ్యిలు చేయించాం అని ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. ఖర్చులు పెరిగినాయి కదా అని చెప్పేసి నేను పచ్చళ్ళ రేట్లు పెంచేయట్లేదే, ఆ లాభంలోనే తగ్గించుకుంటాం. ఇంకోటి, మన దగ్గర డెలివరీ ఛార్జ్ పడదు. ఒకవేళ పడింది అంటే ₹250 కన్నా తక్కువ పెట్టుకున్నందుకు. ఎందుకంటే మన దగ్గర ప్రతిదీ ₹250 ఎక్కువ ఉంటుంది. పావు కేజీ వెజ్ పిక్కులు ఒకటే 170 160 ఉంటుంది, 180 ఆ మధ్యలో ఉంటుంది. దానికి డెలివరీ ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే అది డబ్బా ఎంత అవుద్ది, మాకు డెలివరీ ఛార్జీలు ఎక్కువ పడిపోతాయి. ఇంకోటి, ఇండియా మొత్తం మీద ₹120-100 కన్నా డెలివరీ ఛార్జ్ ఎక్కువ అవ్వదు. దానికన్నా ఎక్కువ వేస్తున్నారంటే నిన్ను మోసం చేసేస్తున్నారు. దానికన్నా ఎక్కువ పెట్టిన డబ్బులు వాళ్ళ జోబీలోకి వెళ్ళిపోతున్నాయి. నీకు డెలివరీ ఛార్జ్ అని చూపిస్తున్నారు. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే
ఇంత మంచి చేసి ఇంత కష్టపడి అరే మనం అందరిలా కాదు, మనం జెన్యున్గా ఉండాలని ఎంత నేను చేస్తుంటే అందరినీ కలిపి అన్నారనమాట. అందుకు నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆలోచించాను చాలాసేపు, ఇది రియాక్ట్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. మా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వు, ఇంత కష్టపడి మనం ఎంత తక్కువ చేసి ఎంత ఇదిగా చేసి అందరికన్నా తక్కువ పెట్టాలని ఆలోచించుకుని పెట్టిన తర్వాత కూడా అందరిలాగా మనల్ని కలిపేసి అన్నని మాట్లాడుతుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలని చెప్పేసి అనడంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి చెక్ చేయండి, నా టేస్ట్ బాగాలేదని చెప్పండి, నేను తీసుకుంటాను. అంతేగాని నీ దగ్గర రేట్ ఎక్కువ, మార్కెట్లో అందరికన్నా ఇది, లేకపోతే క్వాలిటీ తగ్గింది. రేటు తక్కువ అంటే క్వాలిటీ తగ్గినట్టు కాదు మాయా, వేసే ప్రాఫిట్లో తగ్గించినట్టు. చూపించాను కదా, చాలామంది ఫ్రీడమ్ సన్ఫ్లవర్స్, ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వాడట్లేదు, చెత్త ఆయిల్స్ వాడుతున్నారు. మీకు వాళ్ళ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోద్ది. ₹180, ₹185 రేటు కన్నా ఆయిల్ వాడుతున్నారు మంచిగా ఉండాలని చెప్పేసి. ఇంకా చివరిగా ఒకే విషయం చెప్పాలనుకున్నాను మాయా, బెట్టింగ్ యాప్లు చేసి జనాల్ని ముంచేసి లక్షల జోబులు వేసుకునే వాళ్ళు గొప్పోళ్ళలాగా ఒళ్ళు వంచి లాభ నష్టాలకి ఎదురెళ్ళి వ్యాపారం చేసుకునే మాలాంటి వాళ్ళు మోసగాల్లాగా చూడడం మానేస్తే మేము చాలా సంతోషపడతాం. కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకుంటున్నాం కానీ ఎవరు కడుపు కొట్టట్లేదు మేము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఏమైనా తప్పేం మాట్లాడలేదు, అన్ని కరెక్టే మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా మన పచ్చళ్ళు టేస్ట్ చేయలేని వాళ్ళు ఉంటే కింద ప్రొడక్ట్ లింక్ ఒకటి ట్యాగ్స్ లిస్ట్లో ఉంటుంది, లేదా www.palletturupachal.comలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఇదే లాస్ట్ వీడియో. మళ్ళీ నేను ఈ పచ్చల మీద వీడియో రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు, ఇంకో వీడియో కూడా చేయను. ఉంటాను మరి. జై హింద్.